కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ చెప్పినవి చేసినవి అన్నీ అబద్ధాలు అని ఒక్క పేపర్తోని నిరూపించబడ్డది. ఆ పేపరే ఇది. ఇక్కడ నా పక్కన కనిపిస్తున్న పేపరు క్లియర్గా చూపిస్తాను నేను మీకు. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక ఈ నా పక్కకి కనిపించేది ఏంటి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే. ఇది ప్రతిసారి బడ్జెట్ కంటే ముందు కేంద్రం రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఎల్లుండి బడ్జెట్ పెడుతురు కదా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది కదా, దానికంటే ముందు ఇవాళ ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్టు. ఇగో ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని చూసిన తర్వాతనన్నా అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి మాటలు మాట్లాడడు, బంద్ చేస్తాడు అని కోరుకుందాం. మరి బంద్ చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి అదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, చుక్క నీరియ్యలే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకున్నా కూడా మేము ఈసారి మస్తు పంటలకి నీళ్ళు ఇచ్చినాం. ఇగో ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళు. ఏం చెప్పారు, అసలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చేసినటువంటి ఒక ఫేక్ ప్రాపగండలో ఒకటి మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు ఇక 1,00,000 కోట్లు పెట్టి కడితే కొట్టుకుపోయింది, కూలిపోయింది, ఇదైంది అదైంది, ఓ విచారణలు ఎంక్వైరీలు అన్నీ జరిగినాయి. ఏం తెలియలేదు దాంట్లో కూడా. మళ్ళీ ఇట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అవసరం అనేది తెలంగాణ ప్రజలకెరిక. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేసింది అని ఇగో ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఏంది అంటే ఇది ఏదో నార్మల్గా చెప్తున్నదో అదో ఇదో కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇక మళ్ళీ దీని మీద కూడా మాట్లాడితే ఇక అంతకంటే దారుణం ఉండదు అనుకోరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే హిస్టారిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఏరియా. ఎకనామిక్ సర్వే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2014లో 1.31 crore ఎకర్స్ సాగు విస్తీర్ణం ఉండే. ఎప్పుడు 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు. ఆ రోజు ఉన్నదానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లల్లో 2.20 crore ఎకర్స్ పెరిగింది. అంటే ఎంత, దగ్గర దగ్గర 90 లక్షలు. 90 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. దేనివల్ల పెరిగింది అంటే దానికి కూడా చెప్పారు వాళ్ళు. దేనివల్ల పెరిగింది అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దేన్నైతే బదనాం చేస్తుందో అగో దానివల్ల. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, అదర్ మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ ఇనిషియేటివ్స్. అంటే ఏంది అంటే దాంట్లో ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో 90 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో ఉన్నదానికంటే హ్యూజ్గా పెరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఉన్నదానికంటే 90 లక్షల ఎకరాలకు పెరిగింది విస్తీర్ణం. అందుకే కదా, దాని తర్వాతనే కదా ఒకప్పుడు పంజాబ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేటోళ్ళు. ఆ ప్లేస్ తెలంగాణకు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకు, పుష్కలంగా నీళ్లుండే ఆ రోజు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇంకా చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ప్లస్ రైతులకు ఆ రోజు పెట్టుబడి సాయం ఇచ్చి ఇట్లా చేయడంతో విపరీతమైనటువంటి సాగు విస్తీర్ణం పెరిగింది. పంటలు వేసేటోళ్ళు పెరిగిర్రు. నీళ్ళు వస్తున్నాయి కదా పుష్కలంగా. ఇప్పుడు ఊర్లలో రైతులకు ఏం కావాలి, నీళ్ళు ఉందనుకోండి పంటలు వేస్తారు. నీళ్లు రేకనే కదా ఇప్పుడు మనకి తండ్లాట మొత్తం తెలంగాణ రాష్ట్రంకి జరిగిన తండ్లాట అంతా దేనికోసం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న స్లోగన్ ఏంది, నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు మొదటి వరుసలో ఉండేది. నీళ్లు లేక ఎక్కడికక్కడ బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఎందుకైనా ఆ రోజు నీళ్లు లేక. సరిపోయేటన్ని నీళ్లు ఉంటే ఈయన్నే పంటలు పండించుకుంటే ఇక్కడే ఉండేటోళ్ళు. కానీ పెళ్ళాం పిల్లగండ్లను వదిలిపెట్టి దేశంగాని దేశంకు వలస పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజు, పంటలు పండక. ఈడ నీళ్లు లేక పంటలు పండించుకుందామంటే. సో ఏ నీళ్లు లేకైతే తెలంగాణలో ఉన్న జనం వలసపోతుర్రో, ఏ నీళ్లు లేకైతే తండ్లాడుతున్నారో అగో ఆ తండ్లాటను తీర్చాలి అని మొదటిసారి తెలంగాణ రాష్ట్రం రాగానే మన మొదటి ప్రాధాన్యత అది ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. అట్లొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నీళ్లు లేని ఊర్లలో, బీళ్లు పడ్డ పొలాలలో నీళ్ళు వచ్చినటువంటి రైతులకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంది అనేది.
కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కాళేశ్వరం ఉన్నా లేకున్నా కాళేశ్వరం నుంచి నీళ్ళే తీసుకుంటలేము, అయినా పంటలు వచ్చినాయి అన్న లెక్క మాట్లాడారు. కానీ వీళ్ళు చెప్తున్న మొత్తం అబద్ధాలని ఇగో కేంద్రం చెప్పింది. వీళ్ళు ఇచ్చిన లెక్కలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో 90 లక్షల సాగు విస్తీర్ణం పెరిగింది. దానికి కారణం కూడా చెప్పారు, వాళ్ళే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు వీటితోని సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పారు. కేంద్రం చెప్పింది, ఏడ చెప్పింది, పార్లమెంట్లో చెప్పింది. అక్కడిక్కడ కాదు, పార్లమెంట్లో చెప్పింది కాళేశ్వరం వల్ల పెరిగిందని చెప్పింది. కానీ ఈ రోజుకి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, కాళేశ్వరం పనికిమాలిన ప్రాజెక్ట్ అన్న లెక్క. ఈ కాంగ్రెస్ వాళ్ళే కాదు, కొంతమంది మేధావులు కూడా ఉన్నారు ఇలా. తెలంగాణలో ఉన్న మేధావులు కూడా కొంతమంది అట్లాంటి ప్రాపగండా చేసిర్రు. కానీ ఇవాళ అదంతా ప్రాపగండా అని, వీళ్ళు చేస్తుందంతా అబద్ధపు ప్రచారం అని కేంద్రం ఇచ్చిన రిపోర్ట్తోని బయటపడ్డది. చాలా క్లారిటీగా 14 నుంచి 23 వరకు ఉన్న తేడా ఏంది లెక్కలతో సహా చెప్పారు. లెక్కలతో సహా చెప్పి ఎందుకోసమని పెరిగింది అనేది కూడా చెప్పారు. కానీ ఇలా మళ్ళీ పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పనికిమాలిన ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు దానివల్ల మొత్తం ఉపయోగమే లేదు, రైతులకు ఏం ఉపయోగమే జరగలేదు అన్న లెక్క మాట్లాడారు. కానీ కాంగ్రెస్ చేస్తుంది చెప్తుంది అంతా పచ్చి అబద్ధాలు అని ఇట్లాంటి రిపోర్ట్లను చూసినప్పుడు బయటకు వస్తుంది. ఇది కేంద్రం ఇచ్చిన రిపోర్టు, ఆషామాషిగా బయటకు వచ్చింది ఎవరో ప్రైవేటు సర్వేలు చేసిన వాళ్ళయో ఇంకొకటి కాదు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ఇది. చాలా ప్రాపర్గా అన్నీ చూసి చేసి లెక్కలేసిన తర్వాత కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే ప్రాపర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాతనే ప్రవేశపెడుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఇవి. ఇక దీని తర్వాతనన్నా కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికన్నా కూడా కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అనో, లేకపోతే కాళేశ్వరం నీళ్లతో ఏం పంటలు వండలేదు అనో, ఇగో ఇట్లాంటి మాటలు బంద్ చేసుకుంటారని అనుకుందాం.